జూలై 31 శుక్రవారం గుండె నిండా గుడిగంట ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా సాగింది. రోహిణి గుట్టు బయటపడుతుందా? మాణిక్యం బాలుకి దొరికేస్తాడా? మనోజ్ బాలుపై ఎందుకు ఫైర్ అయ్యాడు? ఇలాంటి సన్నివేశాలతో ఆసక్తికరంగా నడిచింది. ఓవరాల్గా సుందరి పెళ్లి సందడితో ఈరోజు ఎపిసోడ్ మొదలైంది. బాలు మీనా వల్ల సుందరి పెళ్లి జరుగుతోందని అంతా పొగుడుతుంటారు. ప్రభావతి, మనోజ్, రోహిణి తప్ప మిగిలిన వాళ్ళంతా సంతోషిస్తారు. సుందరి మేకప్ బాధ్యత తీసుకున్న రోహిణి బిజీగా ఉంటుంది. ఇంతలో విద్య పదే పదే కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన రోహిణి, మాణిక్యం నాకు కూడా కాల్ చేశాడని చెప్తుంది. పెళ్లికి రమ్మని అడుగుతున్నాడు, వెళదామని అంటుంది విద్య. ఏం అవసరం లేదు అని చెప్పిన రోహిణి, నేను మధురా కళ్యాణ మండపంలో ఉన్నానంటే కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత మాణిక్యం ఇచ్చిన శుభలేఖలో మధురా కళ్యాణ మండపం పేరు చూసి షాక్ అవుతుంది విద్య. కామాక్షి తన దగ్గర ఉన్న బంగారు నగలన్నీ దిగేసుకుని తిరుగుతుంటుంది. ఆ నగలపై ఇద్దరు దొంగలు కన్నేస్తారు. ఆమెతో మాటలు కలిపి దగ్గర బంధువులను పరిచయం చేసుకుంటారు. కామాక్షి సందడిగా తిరుగుతుంటే ఆ దొంగలు నగలు కాజేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆ అలంకరణ చూసి ప్రభావతి కుళ్ళుకుంటుంది. దొంగలిద్దరూ కామాక్షిని పొగడ్తలతో ముంచెత్తుతారు. ప్రభావతిని టార్గెట్ చేస్తారు. బాలు, రవి ఇద్దరూ రంగా దగ్గరికి వచ్చి తమకు అప్పగించిన పనులు పూర్తి చేశామని చెప్తారు. ముందు వెళ్ళి టిఫిన్ చేయండి అని చెప్పడంతో అటువైపుగా వెళ్తారు రవి, బాలు. అప్పటికే మనోజ్ ప్లేట్ నిండా టిఫిన్ పెట్టుకొని తింటూ కనిపిస్తాడు. నువ్వు నిజంగా తినడానికే పుట్టావరా అని బాలు ఏడిపిస్తాడు. మటన్ కొట్టు మాణిక్యం పెళ్లి ఏర్పాట్ల దగ్గరుండి పర్యవేక్షిస్తూ వచ్చిన బంధువులందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడుగుతూ అందరితో మాట్లాడుతుంటాడు. ఇదే సమయంలో బాలు, సత్యం, రవి, మనోజ్ కూర్చున్న టేబుల్ వైపు వస్తుండగా ఫోన్ వస్తుంది. వెంటనే వారి కంటకు పడకుండా అక్కడి నుంచి మటన్ కొట్టు మాణిక్యం తప్పించుకొని వెళ్ళిపోతాడు. మాణిక్యం కూడా బాలు, రవిని చూడడు. మరోవైపు విద్య వరుసగా రోహిణికి కాల్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత విద్య నుంచి మళ్ళీ కాల్ రావడంతో ఈసారి ఫోన్ ఎత్తిన రోహిణి, నాకు రావడం కుదరదు, పెళ్లికి నువ్వు వెళ్ళని కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఫంక్షన్ హాల్ ఒకటే అని తెలుసుకున్న విద్య ఆ విషయం రోహిణికి చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ రోహిణి కాల్ కట్ చేస్తుంది. మళ్ళీ కాల్ చేసినా రోహిణి కాల్ లిఫ్ట్ చేయదు. ఏం చేయాలో అర్థం కాక మనోజ్కి కాల్ చేసి రోహిణితో కాల్ చేయించమని అడుగుతుంది విద్య. సరే అని చెప్తాడు మనోజ్. ఇంతలో మీనాకు కాల్ చేసి రోహిణికి ఇమ్మని కూడా అడుగుతుంది విద్య. నేను బిజీగా ఉన్నానని కాల్ కట్ చేస్తుంది మీనా. మరోవైపు దొంగలిద్దరూ కామాక్షి, ప్రభావతిని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని పూర్తిగా నమ్మేసి కుటుంబంలో అందరికీ దొంగల్ని పరిచయం చేస్తూ ఉంటారు. సత్యం మాత్రం వాళ్ళని అనుమానిస్తాడు. వీళ్లతో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అవుతాడు. మరోవైపు ముంబై ముఖేష్ కాల్ చేసి మనోజ్ని బిజినెస్ పనిపై రమ్మని చెప్తాడు. అక్కడే ఉన్న బాలు ఆ ఫోన్ తీసుకొని తనని పరిచయం చేసుకొని పెళ్లి ఉంది సార్ అని రిక్వెస్ట్ చేస్తాడు. మీరు కూడా రావాలని పెళ్లికి ఆహ్వానిస్తాడు బాలు. కాల్ కట్ చేసిన వెంటనే బాలుతో గొడవకి దిగుతాడు మనోజ్. ముఖేష్ నా పార్ట్నరా, నీ పార్ట్నరా, నువ్వెందుకు పిలిచావని ఫైర్ అవుతాడు. నీకు అవకాశం వచ్చిందే నా వల్ల అని ఇచ్చిపడేస్తాడు బాలు. ఓవరాల్గా ఓవైపు దొంగలిద్దరూ కామాక్షి నగలు కొట్టేసేందుకు ప్లాన్, మరోవైపు మాణిక్యం ఎదురుపడితే జరిగే గందరగోళం, ఇంకోవైపు రోహిణి అసలు గుట్టు బయటపడితే ఉండే ప్రమాదం. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అంతా ఆసక్తికరంగా జరిగింది. ఇవన్నీ గుట్లు వచ్చే వారం ఎపిసోడ్లో బయటపడబోతున్నాయని అర్థమవుతోంది.